రోజులు ప్రేమించుకున్న తర్వాత వివాహం చేసుకుని అందరికీ గుండెపోటు వచ్చేంత షాక్ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరి వివాహం సంచలనాన్ని కలిగించింది. అప్పటికే పెళ్లిళ్లలో నరేష్ హ్యాట్రిక్ కొట్టాడు. వీరిద్దరిపై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కేసు పెట్టింది. ఈ జంట లిప్ లాక్ పెట్టుకున్న ఎన్నో వీడియోలు బయటకు వచ్చాయి. అయితే అదంతా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేశారు. మళ్లీ పెళ్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పిల్లల్ని కంటామని చెప్పారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర నరేష్ అందరికీ షాక్ ఇచ్చేలా కామెంట్లు చేశారు. తాము పిల్లల్ని కనాలనుకోవడం లేదని, ఇప్పటికే ఉన్న పిల్లలు తమ పిల్లలేనని ప్రకటించారు. తమ ఆస్తి వారికే చెందుతుందన్నారు. దీంతో ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఏంటి వీళ్ళిద్దరూ ఇలా మారిపోయారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పిల్లల్ని కనే విషయంలో ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలు తలెత్తాయా, కొద్ది రోజులు కలిసి ఉండి తర్వాత విడిపోవాలనుకుంటున్నారా అంటూ చర్చించుకుంటున్నారు. నరేష్ వద్ద 1500 కోట్ల ఆస్తి ఉండడంతోనే అతనితో సహజీవనం చేస్తోందని, అంతా డబ్బు ఉండడమే కారణమని పవిత్ర మాజీ భర్త ఆరోపించారు.